బాలాసాహెబ్ భాటే ఆధ్యాత్మిక తత్వం ఎవరికి ఏ విధంగా ప్రాప్తిస్తుందో ఆ భగవంతునికే తెలుస్తుంది. భాటే చిన్నతనం నుండి నాస్తికునిగా ఉండెను. 1904-09 వరకు కోపర్గాంకు మమలతదారుగా నుండెను. యోగులను, వారి ప్రవర్తన విధానములను తీవ్రంగా నిందించేవాడు. సాయిబాబా ఒక పిచ్చివాడని త్రులకు, బంధువులకు చెప్పగా వారు, నువ్వు ఒకసారి సాయిబాబాను కర్శించిన తరువాత ఏమైనా మాట్లాడుమో అని వారి భావం ప్రకటించిరి. ఉదయం 3:52 12-27-2025 ఉదే భాటే 1909న ఉద్యోగరీత్యా షిరిడీకి వెళ్ళాడు. 4 రోజులు క్రమంగా సాయిబాబా వద్దకు వెళ్ళెను. 5వ రోజు బాబా అతని మీద ఒక కాషాయ వస్త్రం కప్పెను. ఆ క్షణం నుండి భాటేలో మార్పు వచ్చెను. అప్పటినుంచి తన చివరి ఘడియ వరకు సాయి సన్నిధిలో గడపటానికి నిర్ణయించు నేను. ఉదయం 3:53 12-27-2025 ఉదే రాను భాషకు, గురుభక్తిలోకంపై విరక్తి పెరుగుటచే ఉద్యోగముకు స్వస్తి చెప్పెను. బాబా అనుగ్రహంతో రూ. 30 పింఛను ప్రభుత్వం వారు ఘాటేకు ఇవ్వటానికి నిర్ణయించిరి. భాటేలో ఎంత గొప్ప మార్పు వచ్చిందంటే 9-10లో హేమాడ్పంతో గురు ఆవశ్యకత గూర్చి వాదన చేసెను. గురుకృప, రువే దైవంగా భావించాలని, మన జ్ఞానం, తెలివి, అహంకారం అన్నీ మరిచి రువుని ఆశ్రయించాలి, గురుపాద సేవలో